ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన అహ్మద్ నగర్ జిల్లాలోని ఓ కుగ్రామమైన షిరిడీలో ఒక పాడుబడ్డ మసీదులో స్థిర నివాసం ఏర్పరచుకున్న శ్రీ సాయిబాబా నిత్యం తన మసీదులో రాత్రిళ్ళు దీపాలను వెలిగించేవారు. దీపాలను వెలిగించేందుకు అవసరమైన నూనెను ఆ ఊరిలోని షావుకార్ల వద్ద నుండి యాచించి తెచ్చేవారు. మానవుని హృదయంలో జన్మంతరాలుగా పేరుకొనిపోయి ఉన్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి వారికి సన్మార్గం చూపేందుకే ఈ దీపాలను వెలిగిస్తున్నానని శ్రీ సాయి తన భక్తులతో తరచుగా చెప్పేవారు. ఆ గ్రామంలో బాలేభాటే అనే ఒక ఆసామికి శ్రీ సాయి యొక్క పద్ధతులు నచ్చేవి కావు. శ్రీ సాయి ఒక పిచ్చి ఫకీరని, చిన్నపాటి క్షుద్ర విద్యలను నేర్చుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని బాటే ఆ ఊరి ప్రజలకు చెప్పేవాడు. పైగా మహమ్మదీయుడైన సాయి మసీదులో హిందువుల ఆచార పద్ధతిలో దీపాలను వెలిగించటం హిందువుల యొక్క మత విశ్వాసాలను మంటగలపటమేనని అందర్నీ రెచ్చగొట్టసాగాడు. బాటే మాటలను నమ్మిన ఆ ఊరి వర్తకులు ఒకసారి కూడబలుక్కుని శ్రీ సాయికి నూనెను ఇవ్వరాదని నిశ్చయించుకున్నారు. ఆ సాయంత్రం సాయి నూనె కోసం యాచనకు వెళ్ళినప్పుడు వర్తకులందరూ కూడా మేము నూనెను ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేశారు. శ్రీ సాయి ఇంకేమీ బదులివ్వక అల్లా అచ్చా కరేగా అని వారిని ఆశీర్వదించి ఖాళీ చేతులతో మసీదుకు తిరిగి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆ పిచ్చి ఫకీరు ఇక దీపాలను ఎలా వెలిగిస్తాడో చూద్దామని బాటేతో కలిసి వర్తకులందరూ కూడా మసీదుకు వెళ్లి దూరంగా దాక్కుని జరిగే తతంగానంతటినీ వేడుకగా చూడసాగారు. రాత్రి అయ్యాక శ్రీ సాయి కొద్దిపాటి నూనె చుక్కలను ఆ తొంబీరేలు డబ్బాలో నీళ్లను పోసి ఆ నీటినంతటినీ తాగేసి తిరిగి ఆ డబ్బాలోకి వంపేశారు. ఈ విధంగా నూనె చుక్కలతో కలిసిన ఆ నీళ్లను తన నోటితో పావనం చేశాక ఆ నీటిని ప్రమిదలలో పోసి వెలిగించగా ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యంగా ప్రమిదలన్నీ మరింత ఎక్కువ కాంతితో తెల్లవారు కూడా అద్భుతంగా వెలిగాయి. ఈ వింతను చూసిన వర్తకులు అజ్ఞానం నశించింది. శ్రీ సాయి సామాన్యుడు కాదని ఒక గొప్ప యోగి అని వారికి అప్పుడు అవగతమయ్యింది. శ్రీ సాయి సాక్షాత్తు భగవత్ స్వరూపుడు కాకపోతే తన శక్తితో నీళ్లను నూనెగా మార్చవేయగలుగుతారు. సాధారణ యోగులకు ఇది సాధ్యమా? పశ్చాత్తాపంతో వర్తకులందరూ కూడా శ్రీ సాయి యొక్క పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. ఆ దయామయుడైన సాయి ఆ వర్తకులను క్షమించి అప్పుడు ఒక అపూర్వమైన బోధ చేశారు. నాయన్లారా, అసత్యమంటే ఆ భగవంతునికి గిట్టదు. ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే అది మనల్ని తప్పక రక్షిస్తుంది. ఇతరులను బాధపెట్టి వేడుక చూడాలని ఎన్నడూ కూడా ప్రయత్నించవద్దు. ఇతరులకు పంచి ఇచ్చిన ఐశ్వర్యం 100 రెట్లు అయ్యి తిరిగి వచ్చినట్లే ఇతరులను మనం పెట్టే బాధలు 1000 మన వద్దకే తిరిగి వస్తాయి. ఎన్నడూ చెప్పుడు మాటలను వినవద్దు. అవి మనల్ని అధోగతి పాలు చేస్తాయి. మనకు ఏం కావాలన్నా, ఏం తెలుసుకోవాలన్నా ఆ భగవంతుణ్ణే అడిగి తెలుసుకోవాలి. పరిశుద్ధ పరబ్రహ్మ అవతారమైన శ్రీ సాయినాథుని యొక్క అమృత పలుకులను మనసారా వంట పట్టించుకున్న ఆ వర్తకులందరూ కూడా సాయి యొక్క ఆశీర్వాదములను తీసుకుని సంతోషంగా తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.